డాక్టర్ గారు రకరకాల భంగిమలు అంటుంటారండి. అంటే ఆ, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అంటే ఏ భంగిమలో అయితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది వాళ్ళకి. ఫిమేల్ పరంగా మనం ఆలోచిస్తే వాళ్ళకు యాక్చువల్గా మనము పొజిషన్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే మనం డెఫినెట్గా యూ షుడ్ గివ్ ప్రిఫరెన్స్ టు ద పర్టికులర్ గర్ల్. ఫీమేల్ పార్ట్నర్కు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అప్పుడు. ఓకే, బికాజ్ అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒకరికి వ్యాజైనా ఇస్ వెరీ స్మాల్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మీరు వాళ్ళకు బటన్లు పెట్టేసి మీరు టాప్లు ఉంటే వాళ్ళకు నొప్పి రావడం అవకాశం ఉంది. సో వాళ్ళకు దే విల్ లూజ్ ద ఇంట్రెస్ట్ కంప్లీట్లీ. 100% వాళ్ళకు దే విల్ లూజ్ ద ఇంట్రెస్ట్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, కొంతమందికి ఏమవుతుందంటే సపోజ్ మనకు కొంచెం బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, లేకపోతే వీఆర్ హెవీ వెయిట్. అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫీమేల్, అప్పుడు డెఫినెట్గా దే విల్ ఫీల్ బ్రెత్లెస్నెస్. వాళ్ళకు ఏదో మన మీద ఏదో పడిపోయింది, ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాట్ ఆల్సో క్రియేట్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెక్షువల్ లైఫ్. సో ఆ టైపు పొజిషన్స్ కూడా కరెక్ట్ కాదు. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ most of the female, they take maximum pleasure if they are in the top and the male is in the bottom. Okay, male కింద ఉండాలి అండ్ ఫీమేల్ పైన ఉండాలి. ఇష్టపడతారంటారా లేడీస్? ఎక్కువ మంది ఇష్టపడతారు అండ్ దే విల్ హ్యావ్ ద మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ దేర్. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సెక్స్ విత్ అ సీటింగ్ పొజిషన్, సపోజ్ మీరు ఎట్లా కూర్చున్నారు, యువర్ పార్ట్నర్ ఈజ్ దేర్ ఆన్ ద టాప్. ఓకే, సో ఆ పొజిషన్లో మీరు తీసుకుంటే కూడా షీ కెన్ ఎంజాయ్ ద లాస్ట్, లైక్ షీ కెన్ ఎంజాయ్ ద లాట్ ఆఫ్ థింగ్స్ దేర్, బికాజ్ యాక్చువల్లీ దాట్ సార్ట్ ఆఫ్ పెనిట్రేషన్ గివ్స్ ద లేడీస్ హైయెస్ట్ ప్లీజర్ అనమాట. సో కూర్చొని సెక్స్ చేయడం కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో కొంతమందికి ఆ టైపు పొజిషన్ చాలా ఇష్టం అండ్ కొంతమందికి ఈవెన్ డాగీ పొజిషన్ ఆల్సో ఇష్టం అనమాట. డాగీ పొజిషన్ ఇన్ ద సెన్స్ లైక్ డాగ్ లైక్ పొజిషన్లో లేడీ ఉండాలి అనమాట. అండ్ యూ షుడ్ బీ ఇన్ ద బ్యాక్. ఓకే ఓకే, సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పొజిషన్ ఫర్ ద స్పెషలీ ఫర్ ద ఫీమేల్ అండ్ మేల్ బోత్. ఓకే, ఎస్. సో బోత్ ఆఫ్ దెమ్ దే విల్ గెట్ సాటిస్ఫాక్షన్ ఇన్ దట్. ఎస్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు శృంగారపరంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? యా, సీనియర్ సిటిజన్ అంటే 60 పెద్దవాళ్ళు. యా, ఇఫ్ దేర్ బాడీ ఈజ్ సపోర్టింగ్ అండ్ దే హ్యావ్ ఎనఫ్ హార్మోన్ లెవెల్ ఇన్ ద బాడీ, దెన్ ఈవెన్ ఆల్సో సీనియర్ సిటిజన్ అయితే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద సెక్స్ ఈవెన్ వన్స్ ఇన్ పెద్దవాళ్ళైనా సరే. యా, వన్స్ ఇన్ ఎ వీక్, ట్వైస్ ఇన్ ఎ వీక్, దట్ ఈస్ అడ్వైజబుల్. అంటే వారానికి ఒకసారి కానీ ఎస్, రెండుసారి కానీ చేయొచ్చు వాళ్ళు. ఎస్. అండ్ వాళ్ళ సీనియర్ సిటిజన్ అయితే ప్రొవైడెడ్ దే మస్ట్ హ్యావ్ గుడ్ హెల్త్. యా, లేకపోతే సపోజ్ ఒకరికి కార్డియాక్ ప్రాబ్లం ఉంది. ఓకే, కార్డియాక్ ప్రాబ్లం ఉన్నప్పుడు దే ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ అదే టైంలో వాళ్ళకు ఇష్టం లేకపోయినా సరే దే వాంట్ టు సాటిస్ఫై దర్ పార్ట్నర్. ఆ టైంలో వాళ్ళ సెక్స్ చేయాలని చూస్తున్నారు. బికాజ్ అరే పాపం నా భార్యకు సెక్స్ కావాలి, నేను చేయలేకపోతే కష్టం అని అనుకొని వాళ్ళకు ఆ టైంలో వాళ్ళు ఫోర్సిబుల్లీ సెక్స్ చేస్తున్నారంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ప్రాబ్లం రావడం అవకాశం ఉంది వాళ్ళకి. దే షుడ్ బి కేర్ఫుల్. దే మే గెట్ హార్ట్ అటాక్ ఆ టైంలో. బికాజ్ బాడీ వాంట్స్ ఎనర్జీ. మనం సెక్స్లో పాల్గొవాలంటే 100% మనకు సఫిషియంట్ ఎనర్జీ ఉండాలి. ఓకే, అండ్ అక్కడ సపోజ్ మీ హార్ట్ సరిగా పనిచేయట్లేదు అంటే యూ కెనాట్ ప్రొడ్యూస్ మోర్ ఎనర్జీ ఇన్ ద బాడీ. సో ఆటోమేటికలీ హార్ట్ విల్ ఫెయిల్. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పడాలి. అంతే. డాక్టర్ గారు జనరల్గా జెంట్స్ అంటే మగవాళ్ళు ఏ వయసు వరకు వాళ్ళు శృంగారపరమైన కార్యక్రమాల్లో పాల్గొచ్చు అంటారు? ఏ వయసు వరకు ఆరోగ్యకరంగా ఉంటే? యా, స్పెషలీ యాక్చువల్లీ ఫర్ ద ఫీమేల్ వీ కెన్ సే అప్ టు 45, 46 ఆర్ వాళ్ళకు మెనోపాస్ వచ్చేప్పుడు వరకు దే కెన్ హ్యావ్ హెల్దీ సెక్స్ లైఫ్. మెనోపాస్ వచ్చిన తర్వాత అక్కడ నార్మల్గా వాళ్ళకు తగ్గిపోతుంది. దట్ ఈజ్ వన్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ మేల్కు ఎట్లాంటి ప్రాబ్లం ఉండవు. దే హ్యావ్ ఎండ్రోపోస్. దట్ ఈజ్ ఎ ఫేజ్ ఫర్ ద ఎవ్రీ మేల్.
సో మేల్ పర్సన్స్కి మనకు ఆండ్రోపోజ్ అని ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫీమేల్. సో అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఆర్ ఛాన్సెస్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్దీ దే కెన్ పార్టిసిపేట్. అందుకే మనము నార్మల్గా అప్పుడు అంటే యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ కానీ లేకపోతే స్పిరిచువల్గా మనం శాస్త్రపరంగా మనం చూస్తే కూడా అక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఒక మగ అతను వాళ్ళకు ఏజ్ ఉన్నా సరే కూడా వాళ్ళ ఎక్కువ ఏజ్ ఉన్నా సరే కూడా వాళ్ళ మళ్ళీ రీమ్యారేజ్ చేయొచ్చు. ఓకే. బికాజ్ వాళ్ళకి ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు, దే క్యాన్ ప్రొడ్యూస్ ద చైల్డ్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఫీమేల్ ఈజ్ కన్సర్న్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఫీమేల్కు మెనోపాజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళకు అక్కడ ఎగ్ పర్మిషన్ ఉండదు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్స్కు దే ఆర్ అన్ఫిట్ కంప్లీట్గా. అందుకే చెప్తారు మేల్కు ఫీమేల్కు ఏజ్ తేడా ఉండాలి. మేల్కు ఏజ్ ఎక్కువ అయినా సరే వాళ్ళ చైల్డ్ ప్రొడ్యూస్ చేయొచ్చు కాబట్టి వాళ్ళకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఒకరు ఏజ్డ్ పర్సన్ అయినా సరే ఒక ఫీమేల్కు తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి చేయొచ్చు. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎస్, ఎందుకంటే వాళ్ళ మెనోపాజ్కు వచ్చేసిన తర్వాత దే కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ చైల్డ్. వాళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు, ఎగ్ ఫర్మేషన్ ఉండదు, అప్పుడు ఆటోమేటికలీ దే కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ చైల్డ్. ఈవెన్ సెక్చువల్ మూడ్స్ కూడా వాళ్ళకు కంప్లీట్గా తగ్గిపోతుంది when they are coming to menopause. Menopause in the sense నార్మల్గా ఒకరికి కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ద పీరియడ్ ఫర్ కంప్లీట్ 1 year. సపోజ్ 1 year వరకు ఒకరికి పీరియడ్ అసలు రాలేదు, సో దట్ ఈస్ కాల్డ్ మెనోపాజ్. సో అంత ఆ లెవెల్కి వచ్చేసరికి అప్పుడు ఏమైందంటే లైక్ మెనోపాజ్ వచ్చేసిందని మనం అనుకోవాలి. అండ్ దెర్ ఆర్ సడన్ టెస్ట్ ఆల్సో, ఆ టెస్ట్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది, కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు మనము అనుకోవాల్సింది ఏంటంటే ఒకరికి మెనోపాజ్ వచ్చిన తర్వాత దే కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ చైల్డ్. అప్పుడు ఏమవుతుందా జస్ట్ సెక్స్ మూడ్ కూడా వాళ్ళకి తగ్గిపోతుంది, బట్ దే క్యాన్ హ్యావ్ సెక్స్ అప్ టు సడన్ ఎక్స్టెంట్, అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు పెళ్ళికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అంటారు? పెళ్ళికి ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంత డిఫరెన్స్? ఇఫ్ యూ థింక్ ఆఫ్ శ్రీదేవి బన్నీ కపూర్, it is around 20 years difference. ఎవరికండి? బన్నీ కపూర్ అండ్ శ్రీదేవి. ఓకే, సో ఏజ్ is not ఏజ్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ ఇన్ ద సెక్చువల్ లైఫ్. ఓకే, అక్కడ ఏంటంటే లైక్ ఓకే సెక్స్ పరంగా మనం ఆలోచిస్తే ఒక మగ అతను ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ 100% ఫిట్, ఈజ్ హ్యావింగ్ ఎ ఫిటెస్ట్ బాడీ, సో దే క్యాన్ ప్రొడ్యూస్ ద చైల్డ్ and they are 100% fit for the sexual life, so they can get married even though the lady partner takku age lo unna sari kuda they can have sex and they can produce the child. ఇది మనం చెప్పొచ్చు. బట్ అక్కడ అసలు విషయం ఏంటంటే లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్? పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్ లైక్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్ మనకు కంటిన్యూ అవ్వాలి, అంతే కదా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ వాంట్ టు టెల్. సో మన పిల్లలు ఉంటే మన పిల్లలు కూడా అగైన్ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూసుకోవాలి. ఆ టైప్ వస్తూనే ఉంటాయి మనకు, లాస్ట్ జనరేషన్ నుంచి వస్తూనే ఉంటాయి. అయితే డాక్టర్ గారు నేను ఒక తోడు కావాలని ఒక రెండో పెళ్లి పరిచయ వేదిక పెట్టానండి. అంటే భర్త చనిపోయినా భార్య చనిపోయినా విడాకులు అవుతున్న డైవర్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మ్యారేజ్ చేస్తున్నాం. తోడు కావాలని సంస్థ పెట్టాం. ఇప్పుడు ఏమంటారంటే దాంట్లో ఒక అతను వచ్చి చెప్పాడు మాట, అతనికి 69 years ఉంటాయి, 69 ఏళ్ళు. అతను అంటాడు నాకు శారీరక దారుణ్యం బాగుంది, నాకు పెన్షన్ వస్తుంది, ఇల్లు ఉంది, నాకు ఆ శక్తి ఉంది, నేను కుర్రోడిని, పిల్లలు పుట్టే అమ్మాయి కావాలి అని అన్నాడు అన్నమాట. అది అలా చేసుకోవచ్చు అంటారా? 100% చేసుకోవచ్చు. ఎస్, బికాజ్ ఇఫ్ ద మేల్ పర్సన్ ఈజ్ 100% ఫిట్, they can have marriage, but provided the female should be agree with that. Suppose ఫీమేల్కు ఒక మంచి అబ్బాయి కావాలి, యంగ్ అబ్బాయి కావాలని అనుకుంటే then it is not possible at all. That is one. Second thing I'll tell you, కొంతమందికి మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది, దే నీడ్ మనీ. ఓకే, సో ఇన్ సచ్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఏమవుతుందంటే దే విల్ గెట్ మ్యారేడ్ ఫర్ మనీ ఓన్లీ. అప్పుడు వాళ్ళ కొంతమంది ఏం చేస్తారు, లైక్ దే పే సమ్ అమౌంట్, లమ్ సమ్ అమౌంట్,
దే గెట్ మ్యారీడ్. ఆ టైప్ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే అంటే సైన్స్ పరంగా శక్తి ఉన్నా ఓకే పెళ్లి చేసుకోవచ్చు, 100%. పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. బట్ అప్పుడు ఏం చేయాలంటే దే మస్ట్ గో ఫర్ సడన్ టెస్ట్ అన్నమాట. టెస్ట్ పరంగా మనం వెళ్తే టెస్ట్లు కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి కదా. వాళ్ళకు హార్మోన్ లెవెల్ ఎట్లా ఉంది వాళ్ళ బాడీలో, స్పామ్ కౌంట్ పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇది అన్నీ మనం చూసుకోవాలి. అప్పుడు చూస్తే మనకు తెలిసిపోతుంది. దెన్ ఆఫ్టర్ దట్ దే కెన్ ప్రొసీడ్ ఫర్ ద మ్యారేజ్. యా.